సడన్గా డైరెక్షన్ మీద ప్రేమ కలిగింది రాజేష్కి. మంచి ప్రొడ్యూసర్గా రీసెంట్గానే ప్యూర్ లవ్ అనే సినిమా చాలా బాగా పిక్చరైజేషన్ చేయడం జరిగింది. ఆడియో ఫంక్షన్ మేము వెళ్ళాం. సాంగ్స్ కూడా బాగున్నాయనేది మంచి రిపోర్ట్ ఉంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది సినిమా. డెఫినెట్గా మంచి ప్రొడ్యూసర్గా అతను ఆల్రెడీ ఇండస్ట్రీలో చిన్న నిర్మాతల్లో ఒక మంచి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా, డైరెక్టర్గా ఈ సినిమా ఫస్ట్ సినిమా. ఈ సినిమా చూస్తుంటేనే ఒక థ్రిల్లర్ లాగా అనిపిస్తూ ఉంది. డెఫినెట్గా థ్రిల్లర్ సినిమాలకి అడ్వాంటేజ్ ఉంది. అంటే దానికి కొంతమంది ప్రేక్షకులు ఇప్పుడు థ్రిల్లర్ సినిమా చూస్తానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు, ముఖ్యంగా యంగ్ జనరేషన్లో. ఈరోజు సినిమా చూస్తున్నది కూడా ఫస్ట్ వీక్లో యంగ్ జనరేషన్ చూస్తున్నారు. సో రాజేష్కి ఏంటంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్గా అనుభవం ఉంది. సో తనకి దాని లోటుపాట్లు తెలుసు. సో డైరెక్టర్గా డెఫినెట్గా మంచి సినిమా తీశాడని ఆశిస్తున్నా. అతను సినీ పరిశ్రమ మీద బాగా పోరాడి ఓ పట్టు విక్రమార్కులాగా చాలా కష్టపడుతున్నాడు. ఇది కొంచెం ఆయన సక్సెస్ వస్తే ఇంకా కొన్ని మంచి చిత్రాలు తీయచ్చు. ఆయన విచ్చేసిన మన అభిమానులు, రాజేష్ గారు స్నేహితులు అందరికీ కోసం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కౌన్సిల్ యాక్టివిటీస్లో కానీ ఛాంబర్ యాక్టివిటీస్లో కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ఉంటాడు. సో ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు, డైరెక్టర్ అవతారం. సో డెఫినెట్గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలానే ఇప్పుడు కొడాలి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు కౌన్సిల్ తరఫున నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే తప్పకుండా ఇలాంటి చిన్న సినిమాలకి పర్సంటేజ్ మీద థియేటర్లు ఇప్పిస్తే చాలా బాగుంటుంది. మనం తప్పకుండా ప్రయత్నించి పర్సంటేజ్ మీద ఈ సినిమాకి థియేటర్లు ఇప్పిద్దాం. 3-4 సినిమాలు చేశారు. దానికి మా కళ్యాణ్ గారు కూడా పూర్తి సహకారం అందిస్తున్నాడు. సడన్గా ఇతను డైరెక్షన్ చేశాడు. ఒకరోజు ఏం జరిగింది అంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత అది ఒక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపించింది. డెఫినెట్గా సినిమాలు రకరకాలుగా చిన్న సినిమాలు కొన్ని ఆటలేదు పర్సంటేజ్ అంటున్నారు, కానీ వేస్తున్నారు, పర్సంటేజ్ కూడా వేస్తున్నారు. కానీ ఇట్లాంటి సినిమాకి కాస్త ఓపెనింగ్స్ అది బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రొమాన్స్ సస్పెన్స్ మీద ఉన్న సినిమాలు రీసెంట్గా 1.5 years 2 years చాలా సినిమాలు బాగా ఆడాయి. కాబట్టి అసలు ఒకరోజు ఏం జరిగింది ఈ సినిమా బాగా ఆడాలని ఫస్ట్ సార్ డైరెక్షన్ చేసినందుకు డైరెక్ట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. టీం అంతా కూడా ఎప్పుడు ఒకటిగా ఉంటున్నాం. ముఖ్యంగా నేను చిన్న సలహా కొత్తగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మమ్మల్ని అందరినీ పిలిచి వేదిక మీద కూర్చోబెట్టారు, చాలా సంతోషం. కానీ ఈ సినిమాకి కష్టపడి ఎన్నో కళ్ళగని ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు, కొత్త వాళ్ళందరూ. వాళ్ళందరినీ వెనకాల సీట్లో కూర్చోబెట్టారు. కాబట్టి నెక్స్ట్ టైం ఇచ్చిన గెస్ట్లందరూ ఒక్కొక్కరిని పిలిచి స్టేజ్ మీద మాట్లాడించి ఈ ఎదర ఫ్రంట్ రోల్లోనే కొత్త ఆర్టిస్ట్ అందరిని కూర్చోబెడితే వాళ్ళు ఎంతో యాంగ్జైటీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో నేను రాజేష్ సలహా చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే పాపం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కళ్ళగని మంచి సినిమా తీద్దాం, కొత్త ఆర్టిస్ట్గా పైకి వద్దామనే ఆలోచనతో ఉంటారు. వాళ్ళు వచ్చారు, వారిని వెనకాల కూర్చోబెట్టారు. ఇండస్ట్రీలో ఒక తపనున్నటువంటి వ్యక్తి, అంటే ఇండస్ట్రీలో ఏ రోజైనా ఒక సక్సెస్ సాధించలేకపోతానా అన్న ఉద్దేశంతో తాను సినిమాలు తీస్తూనే ఉన్నాడు. నిర్మాతగా ప్రస్థానం స్టార్ట్ చేసినటువంటి అతను ఇప్పుడు ప్రస్తుతం డైరెక్షన్ చేశాడు. సినిమా ట్రైలర్ మనం చూసాము, మాస్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు మాస్ పడితే కనీసం మినిమం కలెక్షన్లో తనన్నా సినిమా ఆడేదానికి అవకాశం ఉంది. చిన్న సినిమాని మీ చేతుల మీదుగా ఆశీర్వాదం ఉంచి ముందుకు పంపించాలని చెప్పేసి ఆటంకాలు లేకుండా ఉండాలని చెప్పేసి దానికి మీ సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజుల్లో ఆడడానికి కానీ తీయాలి అనేటువంటి సంకల్పం రావాలడానికి కారణం కానీ ఎదురుగుంటా కూర్చున్నటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళే. మీరు కనుక సహకరించకపోతే అసలు మా సినిమా అనేది మాకు ముందుకు రాదు. అలాంటి ఒక చిన్న నిర్మాతల్ని మీరు ఎంతో ఎత్తుకు తీసుకొచ్చేటువంటి ఆయుధాలు మీరు. యు ఆర్ రియల్లీ ఎ గ్రేట్ పర్సనాలిటీస్. ప్రతి ఒక్కరికి కూడా మీడియా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తడకల రాజేష్ గారు 6 సినిమాలు నిర్మాతగా చేసి 7వ సినిమాని నిర్మాణం మరియు దర్శకత్వం వహించి అతను పడినటువంటి కష్టం మేము కల్లారా చూసాం. నిజంగా సార్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిన మా మదర్ అండ్ ఫాదర్కి. ఈ మూవీ చేయడానికి నాకు ఫుల్ బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ చేసిన మదర్ అండ్ ఫాదర్కి
నెక్స్ట్ స్పెషల్ థ్యాంక్ టు కే ఆదినారాయణ గారు యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నన్ను బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఇంకా ఫైనల్లీ నన్ను నా వెనకాతలుండి నన్ను ఒక కరెక్ట్ పాత్లో నడిపించి గైడ్ చేసి ఈ ఈ రకమైన అవుట్పుట్ని తీసుకొచ్చిన రాజేష్ గారికి థ్యాంక్స్ కన్నా పెద్ద పదం అంటూ ఏముంటుందో ఇంకా అదే చెప్పాలి. నేను ఈ ఇండస్ట్రీకి రావడానికి కారణం మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదినారాయణరావు గారు. అసలు నేను ఈ స్టేజ్ మీద ఇప్పుడు మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే అతని వల్లే. సో చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీ అవుట్పుట్ కోసం మాట్లాడాలంటే ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ వర్కింగ్ విత్ దిస్ టీమ్. మా డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు నాకు ఈ ఫిలిం మంచి అవుట్పుట్ తీసుకొని రావడానికి. బీజీ వెంచర్స్ ప్రొడక్షన్ ఒకరోజు పిక్చర్ చేసాండి. ఒకరోజు ఏం జరిగిందని సస్పెన్స్ థ్రిల్లర్ పిక్చర్ అండి. డైరెక్టర్ కమ్ యాజ్ ప్రొడ్యూసర్ అండి. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేకే రాజు గారు అండ్ కే ఆదినారావు గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. అలాగే మా కో డైరెక్టర్స్ హరీష్, మోహన్, మహేష్ వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారండి. మా మ్యూజిక్ శివ గారు, అలాగే ఎడిటర్ ఆర్కే స్వామి గారు, ఆర్ట్ డైరెక్టర్ మధురిబా గారు వీళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అలాగే ముఖ్యంగా మన సంజయ్ గారు ప్రొడక్షన్ మేనేజర్, అతను కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. మన షూటింగ్ సంబంధించిన ప్రాపర్టీ ఏం కావాలన్నా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో సెట్ చేశారండి. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఈ ఒక్కరోజు ఏం జరిగింది అనే మూవీ యాక్చువల్లీ నాకు ఒక థాట్ వచ్చింది తీయాలని, సో తీసేశాను. సో మీరు అందరు చూశారు. సో దీంట్లో ఏంటిదంటే ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే సస్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్, లవ్, ఎవ్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఈ మూవీ తీయడం అంటే ఒక ఎంటర్టైన్మెంట్ గా, అంటే ఒక థియేటర్ కి వచ్చేసి సరదాగా చూసి వెళ్ళిపోవాలనే థాట్ తో ఈ మూవీ తీయడం జరిగింది. సో ఐఎమ్ టోటల్లీ కాన్ఫిడెంట్ ఉన్నాను ఈ మూవీ మంచి సక్సెస్ వస్తుందని. త్వరలో ఈ మూవీ రిలీజ్ కూడా చేయబోతున్నాను. సో దీంట్లో మ్యూజిక్ శివ గారు ఈరోజు రాలేకపోయారు, అతని హెల్త్ బాగాలేదు. సో అతను మ్యూజిక్ బాగా ఇచ్చాడు. అలాగే మన హీరో శ్రీకాంత్ ఫస్ట్ టైం మీ ముందు రాబోతున్నాడు. సో ఇతను ఒక మంచి హీరో అవుతాడని అనుకుంటున్నాను. సో మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అలాగే హీరోయిన్ గీతాంజలి ఆవిడ కూడా మంచి పర్ఫార్మర్, చాలా బాగా చేసింది. అంతేకాకుండా దీంట్లో మాక్సిమం అందరు కొత్త వాళ్ళు ఉన్నారు. అలాగే ప్యాడింగ్ కూడా ఉంది. సో మీరు అందరు ఎంజాయ్ చేస్తారని, మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న సినిమా అని పెద్ద సినిమా అని కాకుండా సినిమాలో కంటెంట్ ఉంటే గ్యారంటీగా ఆదరించే వాళ్ళు మన సి కళ్యాణ్ గారు ఉన్నారు. సో మీకు మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ఇస్తున్నారు సార్. అందరూ కొంచెం మాకు సపోర్ట్ చేయాలి. అండ్ ఇలా కొత్త వాళ్ళతో వస్తుంది అంటే లైక్ ఈ మధ్యకాలం చాలా సినిమాలు వస్తున్నాయి కొత్త వాళ్ళతో. ఇలా న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తా అంటే నేను కూడా అందులో ఒకడినే. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు కావాలి. సో మీరు కూడా మాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ మూవీ టీమ్కి చాలా ఆల్ ద బెస్ట్. అండ్ నేను ఇక్కడికి రావడానికి కారణం డైరెక్టర్ గారు, గీతు, తను కూడా మంచి పెర్ఫార్మర్, తెలుగు అమ్మాయి.